హలో అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఈరోజు మనం వెరైటీగా తాజాగా చూసారా, చుక్కకూర ఎంత తాజాగా ఉందో. ఇగో చుక్కకూర పులుసు పెట్టుకుందాం. ఇగో చుక్కకూర పులుసు పెట్టుకుందాం. ఇది ఎలా తయారు చేసుకోవాలంటే ఇదిగో నేను 2 కట్టలు చుక్కకూర తీసుకున్నాను. ఇది శుభ్రంగా ఇసుక లేకుండా కడుక్కొని సన్నగా తరుక్కుని మూకుట్లో వేసేసుకోవాలి. కొంచెంగా నీళ్ళ చుక్క వేసుకుంటే అది మగ్గిపోతుంది. లేకపోతే సన్నగా తరుక్కుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇగో దానికి ఏమేం కావాలంటే ఇగో వెల్లుల్లిపాయలు ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, సాల్ట్, ఇగో చిన్నగా కొంచెంగా అన్నీ వేస్తాం కదా. కొంచెం ఇది చాలా పుల్లగా ఉంటుంది, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది అవాయిడ్ చేసేయచ్చు. ఇగో పసుపు బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి చిన్న బెల్లం ముక్క వేసాను. దీంట్లోకి అలా తోటకూర గోంగూర పులుసులాగే కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, 3 ఎండుమిర్చి వేసి కొంచెం ఇంగు వేసి తర్వాత వెల్లుల్లిపాయలు వేసి వేయించేసుకుని ఇవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించేసుకున్న తర్వాత ఈ ఆకు కూడా పెట్టేసుకోవడమే. మగ్గిన తర్వాత కొంచెం ఇది నానబెట్టుకుని లైట్గా కొంచెం నీళ్ళ చొక్క పోసుకుంటే దగ్గర పడిపోతుంది. చూపిస్తాను, ఇది ప్రాసెస్ అంతా చేస్తూ చూపిస్తాను. ఇదిగోండి మెంతులు, ఆవాలు, కొంచెం శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసాము. వేగిపోయింది కదా. ఇదిగో ఆకు తాజాగా ఉంది చూడండి. చుక్కకూర ఎంత బాగుందో. సన్నగా తరిగేసుకుని ఇందులో వేసేసుకుంటే మగ్గిపోతుంది. పులుసులా పెట్టుకోవచ్చు, చట్నీ కూడా చేసుకోవచ్చు. విటమిన్స్ బాగుంటాయి. తాజాగా చుక్కకూర పులుసు. ఇంగు కూడా వేసాను చిన్న ముక్క. ఇదిగోండి చుక్కకూర పులుసు రెడీ. అన్నంలో తినచ్చు, చక్కగా చపాతీలో కూడా చేసుకు తినచ్చు. బాగుంటుంది, విటమిన్స్ అన్నీ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి.